లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో మాట్లాడటానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రతివేక దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, వినిచిన మీ అందరూ కూడా అత్యధికంగా ఆశీర్వదింపబడాలని, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలని, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మన కార్యక్రమాలకు వెళ్లే ముందు మరి మీరు వాక్యం విని మీ దగ్గరే ఉంచకుండా మీ స్నేహితులతో, మీ పొరుగు వారితో, మీ రక్త సంబంధికులతో ఈ వాక్యాన్ని పంచుకుంటారని, అనేకుల యొక్క జీవితాలు దేవునిలోకి నడిపింపబడటానికి మీరు కారకులు అవుతారని, ఈ విధంగా మనందరము దేవుని యొక్క సేవలో వాలి భాగస్థులుగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ మా యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ సమయంలో ప్రభువా నా లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా మీ ప్రియమైన బిడ్డలతో మీరు మాట్లాడడానికి ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు ప్రభువా. శిలువ చాటును మమ్మల్ని మరుగుపరిచి తండ్రి, ఈ వాక్యము ద్వారా మేము మా జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవాలో ప్రభా, ఏ విధంగా మీ యొక్క స్వారూప్యతలోనికి మరల్చబడాలో మాకు నేర్పించమని నేను వినిచిన ప్రతి ఒక్క సోదరిని, సోదరులను, వారి కుటుంబాలను పేరు పేరున ఆశీర్వదిస్తూ, వారికి ఉన్న సమస్యల్లో విడుదల దయచేయండి. వారి బిడ్డల యొక్క వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు నైనా మరి పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు బిడ్డలందరికీ, వారు బాగా రాయడానికి నీ కృపను వారికి అందించమని తండ్రి. అనారోగ్యంలో ఉన్న వారికి విడుదల దయచేయమని, ఆయా సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీటిలో నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి ఒక్కరికి, మరి దీర్ఘకాల వ్యాధులతోనైనా ఆయా రకాలైన సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి వారి మానసిక, శారీరక రుగ్మతలను యేసు నామములో నైనా రూపుమాపమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆపాదిస్తూ యేసు నామమును బట్టి మికిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మరి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన ఒక మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మనం ముఖ్యంగా లాస్ట్ వీక్లో మనం విన్నాం ఏంటంటే, అనుదిన జీవితంలో దేవుని నీతిని ఏ విధంగా మనం నెరవేరుస్తున్నాం. చాలా మోడర్న్ డేస్లో ఉన్నాము. చాలామంది అత్యాధునిక యుగంలో చాలా పొలైట్గా, అంటే సివిలైజ్డ్గా, చాలా నాగరికత కలిగిన వారుగా, మరి సంస్కారవాదులుగా, మేము చాలా అప్ టు ద మార్క్ జీవిస్తున్నాం అని చెప్పుకునే వారందరూ కూడా అప్పుడప్పుడు దారి తప్పిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే గనక, ప్రభువు వారు ఆ దినాల్లో, ఈ లోకంలో ఆయన పరిచయం చేసిన దినాల్లో మరి జన సమూహాలను చూసి ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన ధన్యతల గురించి మాట్లాడిన తర్వాత మరి ఒక మాట చెప్పారు ఏంటంటే, నేను ధర్మశాస్త్రాన్ని పుట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. అయితే మీరు మరి ఎలాగా గొప్పవారు అవుతారు అంటే గనక, మీ యొక్క నీతి పరిశీలన నీతి కంటే, శాస్త్ర నీతి కంటే అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్పారు. చెప్తూ ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం విని కొంతమంది అంటే ప్రజల్లో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఎరిగిన దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, మతాధికారులు అప్పుడు యూదా సమాజం మీద రకరకాలైనటువంటి ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం కొన్ని విధులే ఇస్తే, వీళ్ళు చాలా అలవాటుగా సాంప్రదాయాలుగా చేసి సుమారు ఒక 600 దాకా ఇచ్చారని ఈ మధ్య ఎవరో బైబిల్ స్కాలర్ రాస్తారు. 600 విధులను నెరవేర్చాలి, ఎక్కడ తప్పిపోయినా వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళు బాధ పెట్టడం, ఇవన్నీ చేస్తా ఉంటే యేసుక్రీస్తు వారు చాలా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రంలో యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ప్రజల యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ ని రూట్ లో పెట్టడానికి, మరి అనేకమైన సమస్యల నుంచి విడుదల పొందడానికే రాశారు, అంతేగాని బాధించడానికి రాయలేదు. ఒకవేళ హద్దు మీరి తప్పు చేస్తే వారికి శిక్ష పడేటట్టు రాశారు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే, లోకానుసారమైన సంప్రదాయాలను కూడా అక్కడ విధుల కింద, లేకపోతే శాసనాల కింద, ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞల కింద మార్చి ఎవరైతే అనుసరించడం లేదో వారి మీద పనిష్మెంట్ అనేది తీసుకొస్తా ఉన్నారు. అందుకని ప్రభువారు ఏం చెప్పారంటే, నేను చెప్తున్న ఈ మాటలు కానీ, దేవుడు చెప్పిన మాటలు కానీ, ఈరోజు యూదా సమాజంలో మీ ప్రధాన యాజకులు, మతాధికారులు అనుసరిస్తున్న ఈ యొక్క ఆచారాలు, లేకపోతే ఈ యొక్క కట్టుబాట్లు ఖచ్చితంగా 2 డిఫరెంట్గా ఉన్నాయి.
అవి దేవుడిచ్చినటువంటివి కావు. దేవుని యొక్క ఆజ్ఞల యొక్క అర్థం ఇది. వీరు చేస్తుంది ఏంటంటే అలవాటుగా వాళ్ళకు సాంప్రదాయంగా మారుస్తున్నారని చెప్తూ ఆయన ఒక మాట, ఆ తర్వాత 6 విషయాల్లో ఆయన అంటాడు, మీరు పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్తూ, అది మీ సాంప్రదాయంగా మీరు వింటున్నారు, దానికి మీరు లోబడతా ఉన్నారు. అసలు దేవుని మాటలన్నీ పక్కన పెట్టేశారు, దేవుని విధులన్నీ పక్కన పెట్టేశారు, దేవుని యొక్క ఆలోచనలన్నీ పక్కన పెట్టేశారు. మానవుని ఆలోచనలతో, మానవుని యొక్క సాంప్రదాయాల కట్టుబాట్లతో మీ మీద రుద్దుతున్న వాటికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ దేవుడు యొక్క విధిని ఇవ్వటంలో, ఈ యొక్క ఆజ్ఞని ఇవ్వటంలో ఆయన ప్రత్యేకమైన అర్థం, ది ఇంటెంట్ ఆఫ్ ద మీనింగ్, దాని లోపల అంతర్గతంగా దాగబడిన సత్యం ఏమిటో ప్రభు వారు వారితో చెప్పడం కోసం ఈరోజు మానవ జీవితంలో మరి ఎంత మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నా చాలా ఆవేశాలకి లోనవుతున్నాం. ఎందుకంటే ఆవేశంతో పాటు మరి తెలియకుండా మర్డర్స్, తెలియకుండా కొట్టడం, తెలియకుండా వైలెన్స్ చేయడం, తెలియకుండా ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే మరి మానవుని యొక్క అంతరింద్రియాల్లో కోపము నివాసం చేయడం ద్వారా, అయితే అంతరింద్రియాల్లో ఆవేశము నివాసం చేయడం ద్వారా, అంతరింద్రియాల్లో మిస్అండర్స్టాండింగ్ ఉండటం ద్వారా దేవుని మాటను కూడా వారు ఏం చేశారంటే తప్పుడు అర్థాలకు తీసుకెళ్ళిపోయారు. వాటికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ దేవుని మాటకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని యేసుక్రీస్తు వారు అక్కడున్న శిష్యులతోనూ జనులతోనూ మాట్లాడుతూ ఈ 6 విషయాల్లో ఉదాహరణగా ఆయన అక్కడ వివరించడం చెప్పారు. ఏ విషయాలు ఆయన చెప్పారు అని కనుక మనం ఆలోచిస్తే, మానవుని హృదయంలో ఉన్న వేషధారణ, దేవుడిచ్చినటువంటి యొక్క విధులు లేకపోతే ఆజ్ఞల పట్ల వారి యొక్క తప్పుడు దృక్పథాన్ని సూచిస్తూ మత్తయి ఇక్కడ 6 విషయాల గురించి ప్రభు వారు మాట్లాడిన విషయాల్ని చర్చించారు. ఈ చట్టాలు మోషే నిబంధనకు, మొసాయిక్ లాస్ అంటారు, వాటికి సంబంధించినవి. అయితే మోషే నిబంధన కాలంలో ఈ రోజు మనం లేకపోయినప్పటికీ కూడా, అత్యాధునిక యుగంలో ఉన్నప్పటికీ కూడా, పాత నిబంధన కాలంలోని నైతిక సూత్రాలకి మనం ఖచ్చితంగా విధేయత చూపించాల్సిన దేవుని నుంచి వచ్చిన మాటలే. కనుక ఇప్పుడు మనం ఆలోచించినట్టయితే ఆయన ప్రతి చోట కూడా యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన దేవుని మాటను అర్థం వేరుగా చెప్తూ సామాన్యమైన ఆచారాలు లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలకు ఉన్న తేడా ఏంటో చెప్పడం జరిగింది. ఆ చెప్పడంలో ఆయన ఎలా చేస్తున్నారంటే, యేసు ప్రభు వారు దేవుని నిధుల కంటే, దేవుని యొక్క ఆజ్ఞల కంటే వారు చెప్పేటువంటి మాటలే చాలా గొప్పగా ఉన్నట్టు, అంటే కంచె చేను మేట అంటారు కదా, ఆ విధంగా వారు తయారయ్యి వారు ఏంటంటే దేవుని విధుల కంటే వారు చెప్పే మాటలు గొప్పవని, అటువంటి ఆచారాలకి తలవగ్గి విధేయత చూపించటము, తామే నీతిమంతులం అన్నట్టుగా వారి గొప్ప ప్రమాణాలు చాటడం చూస్తాం. కనుక నిజానికి వారు దేవుని మాటకు విధేయత చూపక దేవునికి లోబడని వారిగా వేషాలు వేయడం మనం ఈ పరిశీలనలోనికి చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మరి మనం దేవుని పట్ల విధేయత కలిగి ఉండటానికి మనం చూసాం 3 చట్టాలు చూసాం. ఒకటి మరి రిలీజియస్ లాస్, సెరిమోనియల్ లాస్, అలాగే కోడ్ ఆఫ్ లాస్, మనం ఎథిక్ లాస్ చూసాం. అయితే ఇక్కడ ఈ సెరిమోనియల్ లా ఎలా అంటే ఇజ్రాయేల్ దేవుని ఆరాధించే ఆరాధనకు సంబంధించినవిగా. రెండవది సివిల్ లా, ఇది ఇస్రాయేల్ దైనందిన జీవితంలో ద్వితీయోపదేశ కాలంలో చాలా క్లియర్ గా వాటికి గురించి రాయబడింది. కానీ మోరల్ లాస్ లో 10 కమాండ్మెంట్స్ కి ప్రాధాన్యం ఇవ్వటం అనేది మనం గమనిస్తూ ఉంటూ, మోరల్ లా రివీల్స్ ద నేచర్ అండ్ విల్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ స్టిల్ సప్లై టుడే. కాబట్టి ఈ రోజు కూడా ఆ యొక్క 10 ఆజ్ఞలు మానవునికి వర్తిస్తాయి. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలను పాటించేటప్పుడు ప్రభువు వారు దాని యొక్క అర్థం చెప్తూ ఏమంటున్నారంటే, మరి ఎవరైతే అక్కడ మనం మత్తయి సువార్తలో అంటాడు, పరిసయ్యులు శాస్త్రులు ఆజ్ఞలు పాటించమని బోధిస్తూ దాన్ని మీరి మనుషులను అలాగు చేయమని బోధించేవాడు చాలా అల్పుడు అని చెప్పడం అక్కడ మనం చూస్తాం. అంటే వాళ్ళు చెప్తారే కానీ చేయరు అనమాట. దాని అర్థం దేవుని మాటకు విధేయత చూపడం ముఖ్యమైనదని, దానికంటే దేవుని ధర్మ విధుల గురించి బోధిస్తే అది దేవునికి ఇష్టమైనది కాదని చెప్పడం, వారు అలాగా వ్యతిరేకంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క హృదయ దృక్పథం, దేవుని మాట పట్ల మన హృదయ దృక్పథం ఎలా ఉంది, ద ఇంటెంట్ ఆఫ్ ది కమాండ్,
ఆజ్ఞ యొక్క అంతర్భాగం, అంతర్లీనంగా ఉండే దాగి ఉండబడిన సత్యమేంటో ప్రభువారు వారితో మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే 5-6 విషయాలు ఆయన చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మర్డర్ అనేది దాని గురించి మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం మీరు బైబిల్ తెరిచి పెట్టుకోండి. అందులో ఏముంటుందంటే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కాబట్టి నరహత్య చేసేవాడు విమర్శకు లోనవుతాడు అన్నది ఒక ఆచారం, సంప్రదాయం మనం చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నాం కదా అని చెప్తూ, నరహత్య అంటే ఒక మనిషిని చంపటమే కాదు, మనిషిని చంపే దాన్నే మీరు నరహత్య అనుకుంటున్నారు. కానీ అసలు మనం మానసికంగా చాలా మందిని బాధ పెట్టేస్తూ ఉంటాం. అలాగా నరహత్యం అనేది మనం చేస్తూ ఉన్నాం అని చెప్తూ, ఈ మర్డర్ అనేది గాడ్స్ కమాండ్మెంట్ విచ్ ప్రొహిబిటెడ్ మర్డర్. కనుక జీసస్ కన్ఫ్రంటెడ్ ది లాస్ట్ ట్రెడిషన్. ది ఫస్ట్ ట్రెడిషన్ ఈజ్ వెల్ నోన్. ఏంటంటే నిర్గమాకాండం 20:13, ద్వితీయోపదేశకాండం 5:17 మీరు మరి నరహత్య చేయకూడదు అని ప్రభువారు చెప్పారు. అందుకే ఆయన అంటున్నారు, ఈ మాట మీరు విన్నారు కదా, మీ యొక్క సాంప్రదాయంలో మీరు వింటున్నారు కదా. అయితే చట్టాన్ని ధిక్కరించమని ప్రభువారు చెప్పడం లేదు. ఈ విన్న మాటని ఆయన తన సొంత ఆలోచన కానీ సొంత అక్షరాలు కానీ ఆయన ఏమి కలపడం లేదు. దేవుడు ఎందుకు ఈ చట్టాలు చేయవలసిందో దానికి సంబంధించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వడం చూస్తున్నాం. మీరు నరహత్య చేయవద్దు అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, కిల్లింగ్ ఈజ్ ఏ టెరిబుల్ సిన్, బట్ యాంగర్ ఈజ్ ఏ గ్రేట్ సిన్ టూ, బికాస్ ఇట్ ఆల్సో వైలేట్స్ గాడ్స్ కమాండ్ టు లవ్. దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్రేమ ఎవరికి అపకారం చేయదని ప్రభువారు చెప్తే, కోపం ఏం చేస్తుందంటే చాలా భయంకరమైన పనులు చేస్తుంది అన్నమాట. కనుక కోపం కలిగి ఉండటము అంటే ఆ యొక్క ఎదుటి వ్యక్తి మీద విషాన్ని, లేకపోతే ఎదుటి వ్యక్తిని టార్చర్ చేయటం, హింసించటం, లేకపోతే ఎదుటి వ్యక్తి మీద ఏదో ఒక మానసిక అసంతృప్తి కారణమే అతన్ని ఇబ్బంది పెట్టడం, అబ్యూజింగ్, తిట్టడం, బూతులు తిట్టడం, కొట్టడం, లేకపోతే కొన్నిసార్లు మానసిక ఘర్షణకి కారణమై వారి ఆ యొక్క ఆత్మీయ పతనానికి దారితీస్తూ ఉంది. కనుక ఆయన ఏం చెప్తున్నా అంటే, కోపము దేవుని నీతిని నెరవేర్చదని బైబిల్ చెప్తూ ఉంది. ఒకవేళ మనం సొంతంగా కంట్రోల్ చేద్దాం అనుకున్నా ఆ సెల్ఫ్ కంట్రోల్ కొంతవరకే పనిచేస్తుంది. కానీ ఈ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ గుడ్, కానీ యేసుక్రీస్తు వారు సొంతంగా నియంత్రించుకున్న మన ఆలోచన ధోరణిని కంట్రోల్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలని మనకి చెప్తూ ఉన్నారు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. సహోదరుని విమర్శిస్తూ ఉంటాం కదా, వీడు అలాంటోడు, వాడు అలాంటోడు, లేకపోతే వాడు ఒక ఫూల్ అని మనం తిరుగుతూ ఉంటాం. దాన్ని ప్రభువారు చెప్తున్నారు ఏంటంటే, తన సహోదరు మీద కోపపడే ప్రతివాడు దేనికి, దేవుని యొక్క జడ్జిమెంట్కి లోనవుతాడు అని చెప్తూ ఉన్నాడు. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. మాటలే కదా, చక్కా మాట్లాడేస్తాం మనం. ఈ ప్రతి మాట కూడా దేవుడు ఒక దినాన్ని లెక్క ఏర్పడతాడు, లెక్కలోకి తీసుకొస్తాడు, తీర్పులోనికి తీసుకొస్తాడు. అందుకే నోటి మాటల విషయంలో మనం హృదయ ఆలోచన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎఫెక్ట్ మనతో ఆగదు, మన పిల్లల్ని హింసిస్తుంది. కనుక ఆయన ఏమంటుందంటే, ఒకరిని చూసి ద్రోహి అనటం, ఒకరిని చూసి వ్యర్థ అని చెప్పటం, అవి కూడా ఆల్మోస్ట్ నరహత్యతో సమానం. మీరు ఎందుకంటే దానికి తీర్పులోనికి వస్తారు. కాబట్టి ప్రభువారు ఏమంటున్నారు, ఒకవేళ నువ్వు బలిపీఠం వద్ద ఏదైనా అర్పణం అర్పిస్తుంటే నీ మీద సహోదరునికి ఏదైనా విరోధం అని కలదని గుర్తుపట్టే ముందెళ్ళి అతనితో సమాధాన పడమని, ఆ తర్వాత వచ్చి నీ అర్పణ నాకు అర్పించమని చెప్తాం మనం చూస్తున్నాం. అలాగే నీ ప్రతివాదితో నువ్వు త్రోవలో ఉండగానే సమాధాన పడాలి, లేకపోతే వాడు తీసుకెళ్ళి నిన్ను న్యాయాధిపతికి అప్పచెప్తాడు, న్యాయాధిపతి నేను బంట్రోతుకు అప్పగిస్తాడు, అంత నువ్వు చెరసాల్లో వేయబడతావు. కాబట్టి కడపటి కాస్ట్ చెల్లించే వరకు కూడా అక్కడ నుండి వెలుపలికి రానేరు అని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎంతో భయంకరమైనటువంటి పనిష్మెంట్లు మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ నరహత్య చేయవద్దు అని చెప్పిన ఈ 6వ ఆజ్ఞలో యేసుక్రీస్తు వారు 3 ముఖ్య అంశాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే, అవి మానవ కోర్టులోకి తీసుకెళ్ళకపోవచ్చు, మానవునికి తెలియకపోవచ్చు, కానీ దేవుని కోర్టు రోజు అందరూ అనుకుంటారు ఎవరు చూశాళ్లే అనుకుంటాం, కానీ దేవుని కన్ను లోకమంతా కూడా సంచారం చేస్తూ ఉంటుంది.
అవి మీరు దేవుని తీర్పులోనికి వస్తారు. ఏంటంట, ఒక విశ్వాసి లేదా నీతో మాట్లాడే వ్యక్తిపై అసహనంతో, కోపంతో, అహంభావంతో, వ్యక్తిగతమైన మాటలతో, చేష్టలతో అవమానించటం, హేళన చేయటం, హ్యూమిలేట్ చేయడం, లేక ఫూల్ అరమిక్ భాషలో రేఖ అంటారంట. ఆ విధంగా దేవుని తీర్పులోకి మనం తీసుకెళ్తుందని చెప్తున్నారు. అయితే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, వారు స్వార్థంతో నిండిన శిష్యులను కానీ వ్యక్తులను కానీ మరి మత్తయి 23:17లో ప్రభు వారి ఒకసారి ఫూల్ అని అంటూ మనం గమనించాం. అంటే అప్పుడు ఆ యూదుల సమాజంలో అది వాడుక పదంగా మాట్లాడటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మరి యూదులు తాల్ముడ్ గ్రంథంలో ఈ పెద్ద పెద్ద బోధకులు కూడా తమ బోధకు వ్యతిరేకంగా మాట్లాడే వారందరినీ రేఖ లేదా ఫూల్స్ అని పిలిచేవారంట. కనుక ఈ మాట ద్రోహి, లేకపోతే మరి మనం ఇంకోటి కూడా చూసాం, వ్యర్థుడ, ఫూల్ అనే మాట. మనం అర్పణ ఆరాధన చేస్తున్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని ముందు దైవారాధన ఆపి ఆ వ్యక్తితో సమాధాన పడాలి. కనుక ఇక్కడ 3 అంశాలు మరి ప్రభువారు మన మధ్యకి తీసుకొచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇక రెండవ విషయం వచ్చినప్పటికీ 27 నుంచి మనం 32 దాకా చూస్తే అక్కడ ప్రభువారు ఏం మాట్లాడుతున్నారంటే, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే మానవుల్లోని బలహీనతలో, ఆలోచనలో, తలంపుల్లో బయటకి చెప్పేది ఒకటి, లోపల అనుకునేది ఒకటి, మనం లోపల చేసేది ఒకటి, బయటకి చెప్పేది ఒకటి. అంటే వీఆర్ లైక్ వేషధారులు, హిపోక్రెట్స్ అన్నమాట. కనుక ప్రభు వారికి ఏ విషయాల్లో ఈ మానవులు తప్పిపోతా ఉన్నారు. ఎందుకంటే మానవుడు అసంపూర్ణుడు కాబట్టి కంట్రోల్ చేసుకోలేడు. అందుకే ఆయన ఏమంటున్నాడు, వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా అని చెప్తూ, వ్యభిచారమే చేయక్కర్లేదు, నీలో ఒక ఎదుటి వ్యక్తితో అలాంటి ఫీలింగ్, అలాంటి సెక్షువల్ రిలేషన్షిప్ ఉన్నట్టు నువ్వు చూస్తే ఆ మోహపు చూపే నువ్వు వ్యభిచారం చేసినట్టు. యేసుక్రీస్తు వారు మనకి పదార్థంలో 7వ ఆజ్ఞ ఏముందంటే, వ్యభిచరించవద్దు అని చెప్పినటువంటి ఆజ్ఞ మన అనుదిన జీవితంలో మనం బయటికి వ్యభిచారులుగా కనిపించకపోయినా చాలాసార్లు మనం దారి తప్పిపోతూ ఉంటాం. ఎందుకంటే మన అంతరంగంలో ఎదుటి వ్యక్తి మీద మనం వ్యామోహం పెంచుకోవచ్చు, ఎదుటి వ్యక్తిని మనం చూసే చూపులో ఇబ్బంది పెట్టచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమిటంటున్నారంటే సెక్షువల్ వైలెన్స్ అంటున్నారు. కనుక వీటిని ఇలాంటి అంతేకాదు, ఈరోజు చాలా ఈజీగా మాట్లాడే మాట ఏంటంటే ఫ్రీ సెక్స్, ఇల్సిట్ సెక్స్, ఇల్లీగల్ సెక్స్. ఇవి చాలా ఆర్డినరీగా అయిపోయినట్టుగా సమాజం వాటిని యాక్సెప్ట్ చేసినట్టుగా ప్రజలు బిహేవ్ చేస్తూ ఉన్నారు. చాలా విచారకరం. ఎందుకంటే మీడియా ఈ విధమైన బూత్ సినిమాలని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంది. మీడియా వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ బుర్రలు కూడా కరప్ట్ అయిపోతూ ఉన్నాయి. కనుక వారు భయంకరమైన శోధనలో ప్రవేశించడానికి కారణమవుతుంది. అయితే దీన్ని ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, హేయకరమైనవి. కొలస్సీ 3:5 వచనం నుంచి 6వ వచనం చెప్పినట్లుగా దేవుని ఉగ్రతకి ఈ కార్యాలన్నీ కూడా, ఈ జారత్వము, వ్యభిచారము, ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాట్లన్నీ కూడా దేవుని ఉగ్రతకి దారి తీస్తాయని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచించినట్టయితే మోహపు చూపుతో ఎదుటి వ్యక్తిని కనుక మనం చూస్తే వాడు ఆమెతో వ్యభిచరించినట్లే అని యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తూ ఉన్నారు. బయటికి కనబడకపోవచ్చు మన నిజ స్వరూపం, కానీ మన ఆలోచనలు, మన క్రియలు మానసికంగా మనం పాపం చేసినట్లే. మరి శారీరక వ్యామోహం, లస్ట్ లేకపోతే మనలను దేవుడు ఎందుకు సృష్టించాడు? ఆ మాత్రం ఎంజాయ్ చేయడానికి కాబట్టి దేనికి ఊరికే అడవిలో ఋషిలాగా ఉండటానిక అని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే నీతి, చట్టబద్ధమైన భర్తతో కానీ భార్యతో కానీ నీ శారీరక వాంఛలు నీకు ఇష్టం వచ్చినట్టుగా తీర్చుకోవచ్చు. కానీ నీ నేత్రాసను నెరవేర్చుకోవడానికి పరాయి వ్యక్తుల మీద నువ్వు పెట్టినట్టయితే అది వ్యభిచారం కింద వస్తుంది. అంతా నువ్వు శారీరక పాపం చేయకపోవచ్చు, కానీ మానసిక దౌర్బల్యతలో ఎదుటి వ్యక్తిని నువ్వు చూసి నువ్వు ఒక వ్యభిచారిగా మారిపోతున్నావు. కాబట్టి మనది కాని వారితో అట్టి ఆలోచన చేయడం ఆరోగ్యకరమైనటువంటి లక్షణం మాత్రం కాదని యేసయ్య అక్కడ హెచ్చరిస్తా ఉన్నారు. యాక్టింగ్ అవుట్ సిన్ఫుల్ డిజైర్ ఈజ్ హార్మ్ఫుల్ ఇన్ మెనీ వేస్. ఆయన ఇక్కడ 2-3 వ్యవహారాలు చెప్తున్నారు. ఎలాగంటే ఇలాగా మనం మానసికంగా ఒక్కొక్క వ్యక్తితో ఈ మానసిక వ్యభిచారం అంటారు. అంటే ఇంట్లో ఉంటాడు, ఇంట్లో భార్యతో ఉంటాడు, లేదా భార్య ఇంట్లో భర్త ఉంటుంది, కానీ ఆమె హృదయంలో ఎవరో ఒక విగ్రహం ఉంటాడు అన్నమాట. అతనితో ఊహించుకుంటూ ఉంటుంది. ఈ వ్యామోహం ప్రజల యొక్క
పాపాన్ని క్షమిస్తుంది కానీ పాపం చేయకుండా ఆపలేదు. రెండోది ఏంటంటే వివాహ వ్యవస్థను కూల్చివేస్తుంది. ఈ పాపం దేవుని మాటకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. ఈ వ్యభిచార పాపం పాపినే కాకుండా ఇతరులను కూడా బాధపడుతుంది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించి కాదు, వ్యభిచారం అనేది ఇద్దరి మధ్య జరిగేది కాబట్టి ఇది శారీరకంగా ఆ కుటుంబాలనే నాశనము చేస్తూ ఉంటుంది. కనుక సిన్ఫుల్ యాక్షన్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ సిన్ఫుల్ డిజైర్, అండ్ దట్ ఈస్ వై డిజైర్ షుడ్ నాట్ బి యాక్టెడ్ అవుట్. మన శరీరంలో మన హృదయంలో పుట్టే ఆలోచనలన్నీ కూడా రూపం దాలిస్తే ఎంత వికృతమైన మనుషులమో కదా. మన గుండెల్లో ఉన్న చెత్త చెత్త కోరికలన్నీ తీర్చుకోవడం మొదలేస్తే సమాజం ఎక్కడ ఉంటుంది? కల్లకల్లోలం అయిపోతుంది. ఎన్నో కుటుంబాలు కూలిపోతాయి. కాబట్టి పాపేచ్ఛతో కూడిన కోరికలు మన నీతిని, దేవుని నీతి నుండి వేరు చేస్తాయి. కాబట్టి మనం మానసిక ఆలోచనలను, తలంపులను పదే పదే పరిశీలించుకుంటూ జాగ్రత్తగా తప్పుడు దురాశలను కానీ, ఆలోచనలు కానీ, పాప పనులకు కానీ ప్రేరేపించే వాటిని మనం ఏం చేయాలంటే వాటి నుంచి మనం దూరం కావాలనేది ఇక్కడ దేవుని మాటగా మనం గమనిస్తూ ఉన్నాం. 5 యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తా ఉన్నారు ఏంటంటే, నీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడుకను నేను అభ్యంతరపరిచిన దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారు. ఎందుకంటే నేత్రశ, అందంగా ఉన్న ఆడవాళ్ళు ఇంకా ఎగాదిగా చూస్తుంటారు కొంతమంది. అమ్మో భలే సెక్షువల్ ఫిగరే అంటారు. చాలా భయం లేదు అసలు. అలాంటివన్నీ చేసినప్పుడు ఇక్కడ ప్రభు వారు ఏమంటారంటే, ఏది నీ చెయ్యి నేను అభ్యంతరపరిచినా, నీ గుండెని అభ్యంతరపరిచినా, నీ కొన్న అభ్యంతరపరిచినా దాన్ని పీకి పారే అంటున్నాడు. పీకి పారేమంటే నిజంగా పీకమని కాదు. అంటే ఏంటంటే, కన్నులు కలిగి 2 కన్నులు కలిగి నరకంలో పడే కంటే ఒక కన్నుతో పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు అన్న విషయంలో అర్థం ఏంటంటే, మనం చాలాసార్లు జీవితంలో పాపాలని లేకపోతే భరిస్తూ ఏ విధంగా పరిశీలించుకోకుండా జీవించామనుకోండి, ఖచ్చితంగా ఆ పాపాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి ఒక విధంగా మనలోని చెడ్డ ఆలోచనలను పెరికి బయటకు పడేయాలి. అది ఎప్పుడు నడిపిస్తుంది? పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నప్పుడు, దేవునితో మన సంబంధం కలిగినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనం గద్దిస్తూ ఉంటుంది. మంచి ఆలోచన కాదు, ఇది మంచి పనులు కాదు, ఇలాంటి పనులు నువ్వు చెయ్యొద్దు అని చెప్తుంది. అలాంటి చెడ్డ అలవాట్లను వదిలించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. అందువల్ల అలాంటి చెడ్డ ఆలోచనలను కన్ను పీకినంతగా నీ హృదయంలోంచి, నీ మనసులోంచి, నీ శరీరంలో నుంచి తీసేయాల్సిన అవసరం ఉంది. కనుక తీసివేసినప్పుడు బాధ వస్తుంది, ఎందుకంటే అయ్యో అసంతృప్తి అనిపిస్తుంది. కానీ ఆ బాధను నువ్వు భరించాలంతే. తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు తప్పుడు ఆ శిక్షను నువ్వు పొందుకోవాల్సిందే. అందుకే అంటాడు, నేను పాపాన్ని క్షమిస్తాను కానీ పాపములో ద్వారా నువ్వు శిక్షను మాత్రం పొందుకోవాల్సిందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కన్ను పీకినంత బాధగా అనిపించవచ్చు కానీ ఆ బాధను భరించడం మంచిది. లేకపోతే దేవుని శిక్షావిధికి మనం లోబడాల్సిందే. ఎగ్జామిన్ యువర్ లైఫ్ ఫర్ ఎనీథింగ్ దట్ కాజెస్ టు సిన్ అండ్ టేక్ ఎవ్రీ నెసరీ యాక్షన్ టు రిమూవ్ ఇట్. కనుక ఆయన ఏమంటే, ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో చాలా ఫ్యామిలీస్ మధ్య బ్రోకెన్ ఫ్యామిలీస్ వస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య, ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి మధ్య కూడా ఆ ప్రేమానుబంధం తెగిపోవటం, మరి ఇతరులతో సంబంధం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా దేవునితో మనం సంబంధం కలిగి ఉండటానికి ఆటంకంగా, వ్యతిరేకంగా పనిచేస్తాయి. అదేవిధంగా స్నేహితులతో ఏదైనా వ్యాజ్యం ఉన్నప్పుడు అతనితో మనం సమాధాన పడడానికి ప్రయత్నం చేయాలి. వీఆర్ హిపోక్రేట్స్ ఇఫ్ వీ క్లెయిమ్ టు లవ్ గాడ్ వైల్ వీ హేట్ అదర్స్. ఇతరులని అసహించుకుంటూ, ఇతరులతో మాట్లాడకుండా, ఇతరులతో సమాధానం లేకుండా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా చెప్తాం? మన వేషధారులం అన్నమాట. కాబట్టి అవర్ యాటిట్యూడ్ టువర్డ్ అదర్స్ రిఫ్లెక్ట్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. మన జీవితం ఎదుటి వ్యక్తితో, ఎదుటి వారితో మనం ఎలా ఉన్నది అన్నది దేవునితో ఉన్నామా, లేకపోతే ఆ దెయ్యపు ఆత్మలతో సహవాసం చేస్తున్నామని తెలుస్తూ ఉంది. 1 యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 4:20 అంటాడు, ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. నీ సొంత సోదరుడితో నువ్వు ద్వేషం కలిగి ఉంటే, నీ రక్త సంబంధికి నువ్వు ముఖం తప్పిస్తే నువ్వు దేవుని బిడ్డవి ఎలాగవుతావు? ఈరోజు చాలా మంది అన్నదమ్ములు మాట్లాడుకోవట్లేదు, పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు మాట్లాడుకోవట్లేదు. మాట్లాడడానికి ప్రయత్నించినా వాళ్ళు ఏదో చాలా ఈగోయిస్టిక్గా ఫీల్ అవుతా ఉన్నారు. కనుక నీ సహోదరుని ప్రేమించున్నా అని చెప్పి దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పి సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు, వాడు అబద్ధికుడగును. ఎట్లు ప్రేమింపగలడు?
కాబట్టి దేవుని ప్రేమించేవాడు తన సోదరుని కూడా ప్రేమింపవలను అన్న ఆజ్ఞ మనం ఆయన వల్ల పొంది ఉన్నామని పరిశుద్ధుడైనటువంటి యోహాను తన పత్రికలో దేవుని యొక్క అనుబంధం మనం ఎలా కలిగి ఉండాలో, దాంట్లో ప్రేమ అనేది ఎంత తత్వం, ఎంత పనిచేస్తుందో అని చెప్తా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు భూలోక పరిచర్య చేసిన దినాల్లో ఎవరైనా అప్పు చేసి తీర్చకపోతే వారిని చెరసాల్లో పెట్టేవాడు. ఇంకా వాడిని ఎవరైనా వదిలించకపోతే వాడి జీవితకాలం అంతా చెరసాల్లో ఉండి చచ్చిపోవాల్సింది. కాబట్టి అతనికి ఎవరు కూడా అప్పు తీర్చడానికి రాకపోతే అతను కానీ ఆమె కానీ మరి వ్యాధితో అక్కడే చనిపోవడం అనేది జరిగేది. కాబట్టి మనకి ఇతరులతో ఉండే తేడా వలన మన మీద కోపపడి శిక్షకు గురి చేయకముందే మనం వారితో సమాధాన పడాలని ఇక్కడ ప్రభువారు సామెతలు 25:8-10 చెప్పబడింది. ఇతరులతో చిన్న చిన్న విషయాల్లో తేడాలు వచ్చి వ్యాజ్యం కొరకు కోర్టుకు వెళ్ళే కంటే ముందే మనం ఆ వ్యక్తితో సమాధాన పడితే మంచిది అని చెప్పడంలో ఆయన ఏంటంటే ప్రభువారి యొక్క అంతరార్థం ఏంటంటే నువ్వు నీ ఎదుటి వ్యక్తితో ఎప్పుడు కూడా సమాధానంగా ఉండాలి. ఒకరికొకరు అనవసరమైన తీర్పు తీసుకోకముందే మీరు సమాధాన పడితే మంచిది అని ప్రభువారు ఇక్కడ ఈ మాట ద్వారా మనకి గర్దిస్తూ ఉన్నారు. ఇక మరి మనం చూసినట్టయితే 3వ అంశం ఏంటంటే విడాకుల గురించి ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 24 చెప్పినట్టుగా ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన అతను ఆమెకు పరిత్యాగ పత్రిక రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపించి వేయవలను. ఇది ఒకటి యూదులకి పెద్ద లైసెన్స్ లాంటిది అనమాట, ఆడవాళ్ళని బయటికి పంపేయాలంటే, డైవర్స్ ఇవ్వాలంటే. అందుకే ప్రభు వారు ఏమంటున్నారంటే మనం 31వ వచనంలో చూసినట్టయితే తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయించున్నాడు. విడనాడిబడిన దానిని పెండ్లాడువాడు కూడా వ్యభిచరించున్నాడు. కనుక ఆ రోజుల్లో రబ్బీలు ఒక విషయాన్ని చెప్పారు. ఏంటంటే యేసుక్రీస్తు వారి కాలంలో 2 ప్రముఖ రబ్బీలు ఉండేవారంట. ఆయన పేరు రబ్బీ హిల్లేల్ అనేటువంటి ఆయన. హీ టాట్ దట్ ఎ మ్యాన్ కుడ్ డైవర్స్ హిజ్ వైఫ్ ఫర్ ఎనీ కాజ్ అని ఆయన చెప్తే, వైల్ రబ్బీ షమాయ్ హెల్ దట్ ఓన్లీ అడల్టరీ కుడ్ బ్రేక్ ద మ్యారేజ్. ఏ కారణం చేతైనా విడాకులు ఇచ్చేయచ్చు అన్నది హిల్లేల్ అనేటువంటి గొప్ప బోధకుడు చెప్పారు రబ్బీ. అయితే షమ్మాయ్ అనేటువంటి ఆయన ఏం చెప్పంటే వ్యభిచార కారణం వల్ల నువ్వు కావాలంటే నీ భార్యకి విడాకులు ఇవ్వచ్చు. ఈ విధంగా 2 schools of thought డైవర్స్ ఇవ్వడానికి వారు చెప్పారనమాట. ఈ విధంగా చేస్తే ఏమవుతుంది, అనేక కుటుంబాలు విడిపోతాయి, నలిగిపోతాయి, దాంపత్య జీవితాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా చీలిపోతాయి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే అసంపూర్ణమైనటువంటి మనుషులు, అసంపూర్ణమైనటువంటి విడాకులు ఏం జరుగుతాయంటే వ్యభిచార పాపం పెరగడానికి కారణమవుతుంది. అందుకే ఆయన ఏమంటున్నాడు, వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమె ఏం చేస్తున్నాడు, వ్యభిచారినిగా చేస్తున్నాడు. విడనాడబడిన దాన్ని మరి పెళ్లి చేసుకోవడం కూడా వ్యభిచారం కింద వస్తుందని చెప్తున్నాడు. కాబట్టి పాపం పెరగడానికి కారణమవుతుంది. జారత్వము, వ్యభిచారము, ఇమ్మోరల్ సెక్స్, ఇల్లీగల్ సెక్స్, ఈ అలవాట్లన్నింటినీ కూడా ఇక్కడ యేసుక్రీస్తు వారు దాని కిందకి తీసుకొస్తున్నారు. మరి 20వ శతాబ్దంలో మనం చూస్తే అత్యాధునిక కాలంలో విడాకులు తీసుకోవడం చాలా సులభంగా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా చట్టాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు మరి కనిపిస్తున్నాయి. అయితే భార్యాభర్తలు కేవలం విడాకుల కోసం ప్రయత్నించడం కంటే ఆ గొడవ వచ్చినప్పుడు ఇద్దరు కూర్చుని ఒకరినొకరు మరి క్షమించుకొని తమ వివాహ ప్రమాణాలను గుర్తు చేసుకుంటే ఎంతో అవసరం. ఎందుకంటే కుటుంబము దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ, దాన్ని ముక్కలు చెక్కలు చేసే అధికారం ఎవరికి లేదు. ఒకసారి ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం ఆడిన తర్వాత వారిని ఎన్నటికీ కూడా ఎవరు వేరు చేయకూడదు అన్నది దేవుని ఆజ్ఞ. కనుక ఇక్కడ ఒకరినొకరు క్షమించుకొని తమ వివాహ ప్రమాణాలు నిలుపుకోవడం చాలా అవసరం. సో గాడ్ డిజైర్స్ లైఫ్ టైమ్ రాయల్టీ అండ్ లవ్ ఫర్ ఈచ్ అదర్ ఫ్రమ్ హస్బెండ్ అండ్ వైఫ్స్. కాబట్టి ఒకరి పట్ల ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలన్నది ఇక్కడ ప్రభు వారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇక 33వ వచనంలో ఆయన ఇంకా ఏం చెప్తారంటే సత్యం మాట్లాడడం, అప్రమాణం చేయకుండా ఉండటం. అక్కడ అంటాడు కదా, నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు
చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది కూడా ఏంటి, అబద్ధము, అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పాలి. కానీ మీరు ప్రభువునకు నీ ప్రమాణాలు, దేవునికి ఏవైతే మొక్కుకున్నావో ఆ మొక్కుబడి నీ ప్రమాణ ప్రకారము, నీ మొక్కుబడి ప్రకారం నువ్వు ఆయనకి చెల్లింపాలి కదా. కానీ నేను మీతో చెప్పినది ఏమనగా, ఆయన ఏమంటున్నాడు, ఎంత మాత్రము ఒట్లు పెట్టుకోవద్దు. ఒట్టు బాగా అలవాటు కదా, నా తల తోడు, మా అమ్మ తోడు, మా నాన్న తోడు, లేకపోతే దేవుడి తోడు, ఆకాశం తోడు, భూమి తోడు. ఈ మధ్య ఏదైనా ఒక వివాదం వస్తే ఆ తోళ్ళు ఒట్లు పెట్టుకోవడం అనేది మన సమాజంలో అలవాటైపోయింది. అయితే ప్రభువు వారు ఇక్కడ సత్యం మాట్లాడాలి అన్న విషయం గురించి, అంటే నువ్వు ఏ మాట అయితే అన్నావో ఆ మాట మీద నువ్వు నిలబడాలి అన్నది ఆయన చెప్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ ట్రూత్ఫుల్నెస్. యేసుక్రీస్తు వారు దేవుని మాటలను అనేక భాగాల నుంచి గ్రహించి ఇక్కడ క్లుప్తపరచడం మనం చూస్తున్నాం. లేవి కాండంలో 19:12లోను, సంఖ్యాకాండం 32లోను, ద్వితీయోపదేశ కాండం 21, 23 వచనాల నుంచి చూస్తే అక్కడ ఏముందంటే, నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణం అర్పించవలను. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించుటకు ఆలస్యం చేయకూడదు. అవసరం కొద్దీ మొక్కుబడి చేసేస్తున్నాం దేవుడితో, అది తీరిపోయి దేవుడు మనకు సహాయం చేశాడు అనుకో, మళ్ళీ దేవునికి ఏమీ చెల్లించడం లేదు. ప్రభువా నా దగ్గర ఇది లేదని తెలుసు, నాకు ఈ ఇబ్బంది అని తెలుసు కదా, కాబట్టి అని దాన్ని మనం ఎప్పుడో మనకు అనుకూలమైనప్పుడు ఇవ్వటము, లేకపోతే అసలు మర్చిపోవటము, ఇవన్నీ కూడా మనం శాపాన్ని కొని తెచ్చుకుంటాం. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొను. ఏ విధంగా రాబట్టుకుంటాడో తెలుసండి, మనం దేవునికి ఇవ్వటం ఎప్పుడైతే వెనక్కి లాగేస్తామో మనల్ని ఒక పెద్ద హాస్పిటల్లో చేర్పిస్తారు. క్యాజువాలిటీ వార్డులో, సడన్ హార్ట్ అటాక్లో, అయితే ఏవో జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, ఆ వ్యాధి అంతా మనం దాచిన డబ్బంతా తినేస్తారు. దానికంటే దేవునికి ఒప్పుకున్నది దేవునికి ఇచ్చేస్తాం అనుకో, ఏది కూడా మనది కాదు కదా. ఈ లోకంలో ఉన్నాం కానీ ఇస్తూ మనల్ని పోషిస్తున్నవాడు దేవుడు కనుక దాన్ని ఆయన తిరిగి ఇచ్చేయాలి. కనుక నీవు అప్రమాణం చేయకుండా నీ ప్రమాణాలను ప్రభువుకు చెల్లించాలి అన్నది ఇక్కడ ప్రభు వారు చెప్తూ ఉన్నారు. అయితే ప్రమాణము లేదా ఒట్టు తప్పడం అసహ్యమైనదే కాదు, దేవుని ఉగ్రతకి దారి తీస్తుందని మనం గుర్తు చేసుకోవాలి. నువ్వు మాట్లాడే ప్రతి అబద్ధం ఎదుటి వ్యక్తి పట్ల అన్యాయ సాక్ష్యం దేవుని తీర్పుకు నేను ఖచ్చితంగా గురి చేస్తాయి. దేవుని మాటను వక్రీకరించి మాట్లాడితే అది అబద్ధ ప్రమాణానికి లైసెన్స్ ఇచ్చినట్లే. కాబట్టి మొదటి శతాబ్దపు యూదులు కొన్ని ప్రమాణాలను నిజంగా ప్రజలు బద్దులై ఉండాలి అని చెప్తూ కొన్ని ఇంపార్టెంట్ ప్రమాణాలు ఒట్లు పెట్టారు. మరికొన్ని ఏమో దారి తప్పినా పర్వాలేదని వదిలేశారు. కాబట్టి వ్యక్తులు అబద్ధాన్ని ఆత్మీయ సత్యంగా చెప్తే అది పాపం. ఈరోజు ఎట్లా అయిపోయింది, అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు, మోసపరిచే ప్రవక్తలు అయిపోయారు. వాళ్ళ అబద్ధాలని అవలేలగా, అప్రమాణాలని సత్య ప్రమాణాలుగా మార్చేసి చెప్పే దినాలు కనబడుతున్నాయి. అలాంటి ప్రసంగాల్ని తప్పుడుగా యేసు ప్రభు వారు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మత్తయి 23:16-17లో పరిసయ్యుల్లో ఉన్న ఆత్మీయ గురుడితనం గురించి వారిని యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కూడా రబ్బీలు అబద్ధ ప్రమాణాల గురించి మాట్లాడి వాటిని విడిచిపెట్టకుండా ఏం చేశారంట, తరువాత కాలంలో మిస్నాహ్లో ప్రమాణాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన టాపిక్ ని వారు తయారు చేసి ప్రజలు ఈ విధంగా ఫాలో అవ్వాలి, అబద్ధ ప్రమాణాలు చేయకూడదు అని చెప్పడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఇక్కడ అదే అంటున్నారు, మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనద్దు, అది దేవుని పాదపీఠము. మరి ఆయన ఏమంటే యెరూషలేము తోడనవద్దు, అది ఒక మహారాజు పట్టణం, నీ తల తోడు అని ఒట్టు పెట్టుకొనవద్దు, నువ్వు ఒక వెంట్రుకను తెలుపుగానేను నల్లగానేను నువ్వు చేయలేవు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది అవును కాదు అనకుండా అనవసరమైన మాటలు మాట్లాడితే అది ఎక్కడి నుంచి వస్తుందంట, దుష్టు నుండి, కీడు నుండి పుట్టినది అని చెప్తూ ఆయన చెప్తా ఉన్నారు. ఏంటంటే కీపింగ్ ఓత్స్ అండ్ ప్రామిసెస్ are important as it builds trust and makes committed human relationships possible. అవసరమే, ఒట్లు అవసరమే, ప్రమాణాలు అవసరమే, కానీ దానికి అవతల వ్యక్తినో లేకపోతే భూమినో ఆకాశాన్ని తోడు పెట్టుకోవడం ఎందుకు, దేవుడు తోడంటే ఎందుకు, నువ్వేం దేవుని తయారు చేసావా, చేయలేదు కదా. కాబట్టి చాలాసార్లు దేవుని ఎట్ట ప్రజల ఎట్ట చేసే పవిత్రమైన ప్రమాణాలను చాలా
లెక్కలేనట్టుగా, కేర్లెస్గా, క్యాజువల్గా, విలువలేని వాటిగా పరిగణించడం నేటి సమాజంలో మనం చూస్తున్నాం. అదేంటండి, ఆయన ప్రమాణం చేసాడు మాట తప్పిపోయాడండి. పెద్ద పెద్దోళ్ళు మాట తప్పిపోతున్నారు. ఎంత విచారకరం అంటే, ఎందుకు అలాంటివి మాట్లాడకుండా ఉండొచ్చు కదా. మాట్లాడకుండా ఉండటము ఒక గౌరవాన్ని ఇస్తుంది. మాట్లాడి దాని మీద నిలబడలేకపోతే అది అవమానాన్ని తీసుకొస్తుంది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలని హెచ్చరిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ప్రమాణాలు తప్పనిసరిగా మనకు అవసరం కావాలి. ఇప్పుడు చూడండి, సీఎం ప్రమాణంతో ఒక వాగ్దానం చేస్తారు, నా ప్రజలను ఎలా పోషిస్తానని. ప్రధానమంత్రి ప్రమాణం చేస్తారు, దేశాన్ని ఎలా కాపాడుతాను. అవి అవసరం, ప్రమాణాలు అవసరం. కానీ వాటిని నువ్వు నిలబెట్టుకోకపోతే తర్వాత ఎలక్షన్లో ప్రజలు నిన్ను ఏం గమనిస్తారు? నీకు మళ్ళీ తిరిగిస్తారా? ఇవ్వరు. కనుక ఇక్కడ ఏమంటున్నాయంటే, బైబిల్ నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కొన్ని పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు తను వెంబడించే విశ్వాసులు ఆ ప్రమాణంపై ఆధారపడకుండా సత్యంగా మాట్లాడిన మాట మీద నిలబడాలని హెచ్చరిస్తూ ఉన్నారు. యాకోబు 5:12 మనం చదివినట్టయితే. కాబట్టి ప్రమాణం చేయకుండా, అది నీ మీద ఒక ఒత్తిడి చేయకుండా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కొంతమంది పాపం చెప్పేస్తారు, అవదు. ఆ గుండెలో గుబులు పెట్టుకుంటారు, అయ్యో నేను ఎలా అన్నాను, దేవుడి దగ్గర ఎలా మొక్కున్నాను, అమ్మగారు ఎలా అనుకున్నాను, అవట్లేదండి. నో, నువ్వు మొక్కున్నాక అది ఎంత ఇబ్బంది అయినా సరే ఆ మొక్కుబడి తీర్చేసుకోవాలి. తీర్చుకోకపోతే నీ మానసికమైన ఘర్షణ నీ హృదయం మీద చాలా ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. కాబట్టి బైబిల్ అందుకే చెప్తున్నా, అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు మొక్కపోతే నేను ఎవరేమో అనరే. దేవుడు అడుగుతాడేంటి, నువ్వు నాకు ఇవ్వలేదు అని అడగడు. ఆయన తెలుసు నీ పరిస్థితి ఏంటో. కనుక మొక్కునేటప్పుడే జ్ఞానంతో దేవుని సన్నిధిలో మొక్కుకోవాలి. ఇవ్వగలిగిన శక్తి ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మనం మొక్కుకోవాలి. దేవుడు చట్టం చేయడంలో తప్పు చేసిన వారిని క్షమించడం అనేది ప్రధాన అంశం. లేదా నేరానికి తగిన శిక్ష తప్పనిసరిగా మానవులు తప్పు చేసినప్పుడు అనుభవించడం మానవుని ఉద్దేశం. చాలాసార్లు వాడు ఇలా నా పట్ల చేశాడు, నేను వాడి పట్ల ఎలా చేయాలి, ఆ కక్షతో కార్పుణ్యాలతో మనం ఉంటాం. కాబట్టి అది తప్పు అని యేసుక్రీస్తు వారు ఎరిగిన బిడ్డలుగా మనం పాపులమైనప్పుడు ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టి, పాపం ఎరిగిన యేసు పాపమే మన కొరకు ఘోరమైన శిలువ మరణంలో మరణించి ఆ యొక్క పునరుద్ధాన శక్తితో మళ్ళా లేచి మనకు ఇచ్చిన రక్షణని మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం ఇతరులను కూడా ప్రభువారు క్షమించినట్టు క్షమించాల్సి ఉంది. ఆ విధంగా దేవుని నీతి నెరవేర్చాలి. అబద్ధ ప్రమాణాలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయినంతగా ఎక్కడా పెరగలేదు. ప్రతి దేశంలో, ప్రపంచమంతా కూడా అబద్ధ ప్రమాణాలే పెరుగుతున్నాయి. ఇది చాలా విచారకరమైన సంగతి. ఈరోజు యేసుక్రీస్తు ఎరిగిన మనము ఒక ఇతరునితో మాట్లాడేటప్పుడు, ఇతరుని సంబోధించేటప్పుడు, ఇతరులతో ఒకవేళ తీవ్రమైన ఆవేశం వచ్చినప్పుడు అది ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఆ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలన్నది పీస్ఫుల్గా ఆలోచించాలి. కానీ ఇతరులను కొట్టడం, లేకపోతే ద్రోహి అని పిలవడం, ఇవన్నీ కూడా తిరిగి మనల్ని నరహత్య నేరం కింద ప్రభు ఆ తీర్పుకి గురి చేస్తాయి. అలాగే మరి వ్యభిచారం విషయంలో మనం వ్యభిచారం చేయకపోతే ఫిజికల్గా, కానీ మెంటల్గా వ్యభిచారం చేసినప్పుడు ఆ పనిష్మెంట్ వ్యభిచారం చేసిన వారితో సమానమే. మరి నీ కన్ను, నీ చెయ్యి, దేహంలో ఏ భాగమైతే నిన్ను పాపానికి ప్రేరేపిస్తుందో అది ఆ భాగంతో నువ్వు నిత్య నరకానికి వెళ్ళటం కంటే దాన్ని పీకివేయమంటే, అలాంటి మానసికమైన దురాలోచన నుంచి మనం దూరపడాలి, వాటిని గెంటి వేయాలనేది ప్రభు వారు చెప్తున్నారు. ఇక మూడవది ఏంటంటే, వ్యభిచార కారణం బట్టి కాకుండా ఇతర కారణాలతో స్త్రీలకు విడాకులిచ్చి బాధ పెట్టేటువంటి సంస్కృతి మంచిది కాదు. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతా ఉంది. కనుక వ్యభిచార కారణం కాదు, లేకపోతే డైవర్స్ ఇవ్వడానికి కారణాలు వెతుక్కునే కంటే వాళ్ళు కూర్చుని ఏ విషయాలు ఇబ్బందిగా ఉందో ఇద్దరు మాట్లాడుకొని పరిష్కరించుకొని దేవుని చిత్తంలో, దేవుని సన్నిధిలో ప్రమాణాలకి విలువ ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంత ఉందని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పడం మనం గమనిస్తున్నాం. అలాగే నాలుగో విషయం చూసినట్టయితే అప్రమాణాలు, ఒట్లు పెట్టుకోవడం, తప్పుడు ప్రమాణాలు చేయటం, అన్నమాట నెరవేర్చుకోకపోవడం, అది కూడా దేవుని యొక్క తీర్పుకి మనం గురి చేస్తుంది. కాబట్టి ఎవరితో పడితే వాళ్ళతో ఆ తోడు ఈ తోడు అని అనొద్దు. ఉన్నది ఉన్నట్టుగా, అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి నీ మాటలు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ప్రియులారా, ప్రభు వారు మన అనుదిన జీవితంలో దేవుని నీతిని నెరవేర్చాలంటే ఈ విధంగా మనం మాట్లాడే ప్రతి మాటలో, మనం చూపించే యాక్షన్లో, మన యొక్క ఆలోచనలో, మన తలంపులో పాపమునకు చోటు లేకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలి. మన నీతి
దేవుని చిత్తాన్ని నెరవేర్చదు కనుక మనం స్వనీతి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం చక్కగా నడిపిస్తాడని ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులను వారు వినాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, ఈ ప్రత్యేకమైన సమయంలో నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా వింటున్న అనేకులు ప్రభా, మా జీవితాలను మేము మార్చుకోవడానికి సహాయం చేయండి. మేము అనేక సార్లు ఆవేశంతో, క్రోధంతో, కోపంతో ఇతరులను బాధిస్తూ ఉంటాం తండ్రి. చాలా భయంకరమైన శాపము, పాపం అని మీరు చెప్తూ ఉన్నారు కనుక మేము ఇతరులతో సమాధానపడి సువార్తను ఇతరులకు చాటేవారంగా, శాంతి కాముకులుగా, మీ యొక్క బిడ్డలుగా ఈ లోకంలో మా జీవిత శైలిని చూపించడానికి మాకు సహాయం చేయమని ప్రభా, ఎక్కడా కూడా అబద్ధాలు మాట్లాడకుండా, ఒట్లు పెట్టుకోనకుండా ప్రభా, నీ నామాన్ని అవమానపరచకుండా సహాయం చేయమని ప్రభా, నాలో మాలో చెలరేగే దురాశలు, శారీరక ఆశలు, నేత్రాశ ప్రభా, జీవిత డంబాలు మమ్మల్ని మోసానికి దారి తీయకుండా మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆపాదిస్తూ ఏసునామన మిక్కిలిగా ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరును ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఏసునామను బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.